years of excellence. Sun International Institute of Tourism and Management. సోల్ ఉన్న సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు. కలర్ ఫోటో కానీ, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కానీ, బ్యూటిఫుల్ ఫిల్మ్స్. అలాంటి లిస్ట్లో ఇంకో సోల్ఫుల్ ఎంటర్టైనర్ అనుకుంటున్నాను దీన్ని. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్. రామ్ డార్లింగ్, కొడదాం. మనోజ్ గారు హాయ్ అండి. Ali sir, hello sir. To the entire cast and crew of this film, huge congratulations. All the best కన్నా ముందు కంగ్రాచులేషన్స్ చెప్తున్నా, కాన్ఫిడెన్స్ అలాంటిది. అండ్ టు ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అందరూ నా ఫ్రెండ్స్, డార్లింగ్స్. యూ గైస్ కొడతారు మీరు అందరూ కూడా. రండి అందరం స్టేజ్ మీద మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. మనోజ్ అన్న, వెల్కమ్ హియర్. అండ్ ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ పెద్దవాళ్ళు, ఆలీ గారు నమస్కారం. అండ్ రవి గారు లాంగ్ టైమ్ ఫ్రెండ్. ఇంకా చెప్పడానికి రతన్ గారు ఫ్రమ్ అందాల రాక్షసి, యు ఆర్ మై మోస్ట్ ఫేవరెట్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్. I don't want to say you are very older, but you are most favorite for my from my college days. Okay, Vijay, almost closest friend, and Suhas from color photo to here. You are OTT star, you are theater star, you are now abroad. Is also you are going and rocking very much. And Ram మీద ఎంత నమ్మకం ఉందో మీ బిజినెస్, మీ మార్కెట్ మీద కూడా అంతే నమ్మకం ఉంది. And the gorgeous, beautiful Mallu girl, welcome to Tollywood. Tollywood love you a lot. Meek tappakunda bold and opportunities vastayi. I seen your performance over there. And welcome to all the very best for the producers for the first film it is. And I know all the technicians. Most of all, first of all, my all ladies of Ram, I know all the time they are best part of the film. ఎందుకంటే రామ్ చెప్తుండాడు ఎవ్రీ టైమ్, ఎవ్రీ షెడ్యూల్ హీ ఈజ్ స్ట్రెస్డ్ అవుట్ అండ్ హీ ఈజ్ టెల్లింగ్. అంటే లేదు స్ట్రెస్ ఏం లేదు మేడం, ఐఎమ్ హ్యాపీ విత్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద టీమ్. అసిస్టెంట్ డైరెక్టర్స్, దెర్ ఇస్ నో సౌండ్ ఎట్ ఆల్. యా, ఆల్ ద వెరీ బెస్ట్ ప్రొడ్యూసర్స్. ఐ విష్ దే విల్ పే బ్యాక్ ఆల్ దీస్ థింగ్స్. అలా ఇన్వెస్ట్ చేసిన ప్రతి మనీ వడ్డీతో సహా సుహాస్ మార్కెట్తో పుల్అవుట్ చేస్తారని, మరిన్ని సినిమాలు సుహాస్తో మా రామ్తో కూడా చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. లవ్ యూ మోర్ తల్లి. అందరికీ నమస్కారం. ఇచ్చేసిన పెద్దలకి, ఆలీ గారికి అండ్ ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మాట్లాడాలనుకున్నాను సినిమా గురించి, కరెక్ట్. బట్ విత్ ఆల్ దిస్ ఓవర్వెల్మింగ్, అందరూ తెలిసిన వాళ్ళు, సుహాస్ నా వెరీ క్లోజ్ ఫ్రెండ్, నా బ్రదర్ లాగా. సో స్వీట్ ఆఫ్ హిమ్. ఈజ్ ఆల్వేస్, ఎప్పుడు కలిసినా ఒక ప్రేమతో, ఎప్పుడు ఒక చిరునవ్వుతో, హ్యాపీనెస్తో, పాజిటివ్గా ఉంటాడు. ఐ లవ్ యూ సుహాస్ ఫర్ దాట్. అండ్ సుహాస్ గారి గురించి ఒకటి చెప్పాలంటే, ఆయన యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఇప్పుడున్న తరం ప్రతి ఒక్కరు. యూట్యూబ్ అప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో వస్తారంటే ఎస్, ఒక వాళ్ళకు హెల్ప్ అవుతుంది. నెప్టో కిడ్ అంటారు, ఒక నెప్టో కిడ్గా చెప్తున్నాను. నెప్టో కిడ్గా అయినా సరే ఇక్కడ పప్పులు ఉడకవు, నువ్వు దేకాల్సిందే. సో ఒక సినిమా సక్సెస్ అనేది ఎంత పెద్ద స్టార్ చేశారా, స్టార్స్ అందరూ కలిసి చేశారా, సింగిల్గా చేశారా, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, తక్కువలో చేశారని కాదు. సినిమానే మనస్ఫూర్తిగా పనిచేసి కష్టపడి చేస్తే అది భగవంతుడే ఒక మంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఒక హోల్ టీం రూపంలో వచ్చి ఒక సినిమా సక్సెస్ అవుతుంది. అలాగే ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్స్ నుంచి స్టార్ట్ అయ్యి, ఒక యూట్యూబ్లో యాక్టర్గా స్టార్ట్ అయ్యి, అంచులంచులుగా ఎదిగి ఈరోజు ఒక మంచి హీరో స్థానం సంపాదించుకున్నానంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ జోక్. హ్యాట్స్ ఆఫ్ సుహాస్, యువర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ టు దిస్ జనరేషన్ అండ్ ఈవెన్ ఫర్ మీ ఆల్సో. అండ్ అలాగే మనం తమిళ్లో విజయ్ సేతుపతి గారిని చూసి ఆయన ఎన్ని క్యారెక్టర్స్ అయినా చేయగలుగుతారో
ఆయన హీరోగా చేయగలుగుతారు, ఆర్టిస్ట్గాను చేయగలుగుతారు ఈ రోజుల్లో. సో ఐ థింక్ మన తెలుగు నుంచి గర్వంగా చెప్తాను, సుహాస్ గారు, ఐ థింక్ యూ హ్యావ్ ఆల్ ద ఛాన్సెస్. అండ్ మీరు హీరోయిన్ కాదు, ఈరోజు కూడా ఆయనకు మంచి క్యారెక్టర్ వస్తే ఎస్ రెడీ అని వెళ్తాడు. ఆయనకు ఆ ఇన్సెక్యూరిటీస్ లేరు. ఈరోజు ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినా కూడా ఏ రోజు నేను ఇంత కష్టపడాను, నేను ఒక్కడనే వచ్చాను అని ఒక్క మాట అనకుండా ఒక ఇన్స్పిరేషన్గా నిలబడాడు. బ్రదర్, నీ దగ్గర చాలామంది నేర్చుకోవాలి. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇండస్ట్రీ బయట నుంచి చూసేదానికి చాలా కష్టంగా ఉంటుంది. ఏ పనైనా కష్టమే, ఈజీగా ఏ పని రాదు, ఈజీగా వచ్చింది ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఎవరు తెలియనప్పుడు ఫస్ట్ ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆ పని వదలకుండా మీరు క్రమశిక్షణతో అదే పని డైలీ ఎస్ ఇదే చేయాలి చేయాలి చేయాలని అంటే తప్పకుండా సుహాస్ గారిలాగే మీరు సక్సెస్ చూస్తారు. హీరో సుహాస్కి, హీరోయిన్ మాలవిక, డైరెక్టర్ రామ్ గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్స్ హరీష్ గారికి, అండ్ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన చాలామంది నటీనటులు అందరికీ నమస్కారం. ఓ భామ అయ్యో రామ డైరెక్టర్ గారు మా ఇంటికి వచ్చి, సార్ నా పేరు రామ్ అండి, నేను ఫస్ట్ డబ్బీ మూవీ చేస్తున్నాను, సుహాస్ గారి హీరో, మాలవిక అని హీరోయిన్, అమ్మాయి తమిళ్లో పెద్ద హిట్ కొట్టింది అని చెప్పగానే ఓకే సార్ అన్న. ఆయన ఏం లేదు సార్, సుహాస్కి మావయ్య క్యారెక్టర్ మీరు చేయాలి అన్నారు. ఓకే అమ్మా, ఎంత ఇస్తారు అని అడగల, ఎన్ని రోజులు కావాలి అని అడిగాను. ఎందుకు చేశానంటే ఒక 15 ఏళ్ల క్రితం నాకు ఒక మేనల్లుడు ఉండేవాడు. మా అక్క తను చిన్నప్పుడే చనిపోతే వాడిని మా అమ్మ పెంచింది, నా ముందే ఎదిగాడు. ఒక కారణం వల్ల ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి నో అంటే తను చనిపోయాడు. అప్పటి నుంచి మా మదరు ఒక 2 years మనవడు అవ్వచ్చు కానీ కొడుకు చనిపోయినంత బాధపడిపోయి రోజు ఏడిచేది. ఎందుకో నేను ఈ క్యారెక్టర్ చెప్పగానే అక్కడ కనెక్ట్ అయిపోయా. సుహాస్ని చూడగానే మా మేనలుడు గుర్తుకొచ్చాడు. చాలా సెంటిమెంట్ క్యారెక్టర్ సార్, ఇది మీరు చేస్తే బాగుంటుంది అని చేయటం జరిగింది. అండ్ దీంట్లో ఒక 2 సీన్లు ఉంటాయి. ఒకటి, సుహాస్ ఫ్రెండ్స్ అడుగుతారు, బాబాయ్ నువ్వు ఎప్పుడైనా అమ్మాయిని ప్రేమించావా, ప్రేమలో పడ్డావా? పడ్డాను రా. ఆ ప్రేమలో పడింది సుహాస్ చిన్నప్పుడు మదర్ చనిపోతే అమ్మ అమ్మ అంటుంటే నాకు మామ మామ అన్నట్టు అనిపిస్తుందిరా, అప్పుడు లవ్లో పడ్డాను. వాడి కోసం నేను పెళ్లి చేసుకోలేదు, వాడే నా లైఫ్, వాడే నా నవ్వు, వాడే నా ఫస్ట్ లవ్, వాడే నా లాస్ట్ లవ్ అని ఈ సినిమాలో ఆ సీన్ చేయడం జరిగింది. ఆ సీను నాకు అది గుర్తుకొచ్చి చేశాను. ఆ తర్వాత సుహాసు ఎప్పుడైతే లవ్ ఫెయిల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎప్పుడైతే వెళ్ళిపోయింది అనగానే అరే అమ్మాయి కోసం ఏముందిరా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుందంటే అమ్మాయి ఇక్కడ ఉంటే పర్లేదు, ఆ అమ్మాయి ఇక్కడ దాకా ఎక్కేసింది, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు మావయ్య అంటాడు. ఆ సీను చేసేటప్పుడు సుహాసు ఆల్రెడీ నేషనల్ అవార్డు యాక్టర్, అంటే కలర్ ఫోటో సినిమా చేస్తున్నప్పుడు ఎవరండి హీరో అంటే ఎవరో హీరో అని చెప్పాడట, తను హీరో అని చెప్పుకోలేదు. ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు హీరో అయితే నువ్వు హీరో అని చెప్పు, ఎందుకంటే నీకున్న కలరు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఉంది. ఆ కలరు ప్రపంచాన్ని ఊపింది. నీ సినిమా ఇది హిట్ కొట్టిందనుకో, ఆటోమేటిక్గా నీ కలర్ ఉన్నోళ్ళు ప్రతి వాళ్ళు హాయ్ ఇది బాగున్నాడే అంటుంటారా. సో ఎందుకంటే తను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు సుహాసు, అండ్ బాబా ఒక బాబు, అండ్ అలాగే మా డైరెక్టర్ కూడా మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ నాకు చెప్పలేదు, వారికి కూడా ఒక చిన్న పాప, లవేనా అది. సో వీళ్ళిద్దరికి కుదిరింది, అందుకోసమే ఓ భామ అయ్యో రామ ఒక సినిమా తీయటం జరిగింది. అండ్ అంతేకాకుండా మరి మా హీరోయిన్ బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్, మరి ఆవిడకి ఏం చూపించాడు ఆర్ట్ మీటింగ్లో ఉన్నారు కదా. బాగుందండి, అందరూ బాగా కుదిరింది ఈ సినిమాకి, అందరు లవ్ మ్యారేజ్ అంట. నాది లవ్ కదా, మాకేవు
మీటింగ్లో ఉన్నారు కదా ఆ ప్రొడ్యూసరు డైరెక్టరు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ ఏంటండి ఇది వాట్ ఈస్ దిస్ అబ్బో ఇది మామూలు విషయం కాదు ఇది హైలైట్ అట్లాగే మీరు కూడా లేదేనా ఓహో ఆయన వల్ల కెమెరామెన్గా లవ్ మ్యారేజ్ అని అంట ఈ కూడా లవ్ మ్యారేజేనా ఓకే ఇంకా అలా ఏంటి ఇది చాలా రేర్గా కుదురుతుంది అండ్ అలా గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మన ఆలీ అన్నకి రవి భయ్యకి ఇందాక వచ్చిన మనోజ్ అన్న అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ ప్రదీప్ అండ్ హరీష్ ఇక్కడే ఉన్నారు అంటే నాకు గబ్బర్ సింగ్ సినిమాకి నేను వర్క్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ గారి ఫ్యాన్గా నాకు పరిచయం అండి అన్న ఈవెంట్కి పాసులు అని అలా పరిచయం అయ్యాడు అక్కడి నుంచి చాలా తక్కువ టైంలో ఒక ప్రొడ్యూసర్కి స్టేజ్కి వచ్చాడు ఇలాగే డెఫినెట్గా నువ్వు మంచి సినిమాలు తీయాలి తర్వాత అంటే తనకి సాయిధరం తేజ్ గారికి ఎంత ఇష్టం అంటే చిత్రలహరి టాకీస్ అంటే చిత్రలహరి అనే సినిమా తనకి చాలా బాగా నచ్చిన సినిమా సాయిధరం తేజ్ గారిది ఆ సినిమా పేరునే తన బ్యానర్ పేరుగా పెట్టుకున్నాడు అంత ఇష్టపడతాడు తేజ్ గారన్నా కళ్యాణ్ గారన్నా చిరంజీవి గారన్నా కానీ ఒక మెగా ఫ్యాన్గా మేమందరూ ఎలా వచ్చావు నువ్వు కూడా అలాగే వచ్చావు ప్రొడ్యూసర్ అయ్యో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ హరీష్ అంటే చాలా అంటే ఈ సినిమా జరుగుతున్న టైంలో ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు ఏ ప్రొడ్యూసర్ కనుక చిన్న టెన్షన్ ఉంటుందండి నేను 2-3 సార్లు సెట్కి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు ఇదే స్మైల్తో ఇలాగే ఉండేవాడు ఒక 2-3 డేస్ మా సెట్కి వచ్చాడు అప్పుడు కూడా ఇదే స్మైల్గా అలాగే ఉండి సినిమాని ఫుల్ క్వాలిటీగా తీసుకొచ్చారు అంటే వీళ్ళిద్దరూ ఎంత ప్యాషన్తో ఉన్నారంటే ఎందుకంటే ఫస్ట్ సినిమా డైరెక్టర్కి అంటే కొంచెం బడ్జెట్ టెక్నీషియన్స్ అన్నీ ఉంటాయి అవన్నీ కూడా లేకుండా చాలా మంచి టెక్నీషియన్లు ఇచ్చారు మన ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకట్లి గారిని డిఓపి మణికందన్ గారిని మ్యూజిక్ రతన్ గారిని ఇలాంటి టెక్నీషియన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు మంచి టెక్నీషియన్స్తో ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు అలాగే మా డైరెక్టర్ రాము తను మారుతి గారి దగ్గర అక్కడ పనిచేస్తున్నప్పుడు పరిచయం అండి తను చాలా కష్టపడి ఈ సినిమాని సుహాస్ గారితో ఒప్పించుకొని ప్రొడ్యూసర్స్తో ఒకే చేసుకుని సినిమా స్టార్ట్ చేశాడు డార్లింగ్ రాము డెఫినెట్గా ఈ సినిమాతో ఒక మార్క్ అంటే అందరూ అంటే రకరకాల సినిమాలు వస్తున్నాయండి అంటే నా నాంది ఉగ్రం భైరవం లాగా లేదా కేజీఎఫ్ లాగా చాలా వేరే ఒక బిగ్ స్పాన్లో సినిమాలు వస్తున్నాయి చాలా మంచి ఎమోషన్తో ఒక లవ్ అండ్ మదర్ సెంటిమెంట్తో సినిమా చేస్తున్నాడు చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో డెఫినెట్గా ఇలాగే ఫ్యూచర్లో కూడా చాలా మంచి ఎమోషన్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే అలాగే చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కూడా చేయాలి నీ మార్క్ ఎక్కడ పోగొట్టుకోవద్దు డెఫినెట్గా అంటే సాంగ్స్ చూసినా ఎన్ని చూసినా ఎంత ప్లెజెంట్ కూడా మనకు అర్థమవుతుంది కదండి సినిమా డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఆల్ ది బెస్ట్ రాము ఈ సినిమాతో మాతో పాటు నెక్స్ట్ సినిమాలు కూడా గెస్ట్గా వచ్చే స్టేజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే నేను కొంచెం ఇంకా చిన్నదాన్ని అదే ప్రాబ్లం ఏంటంటే నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినా ఇంకా చిన్నపిల్లనే ఉంది అమ్మాయి చిన్నపిల్లప్పుడు వచ్చి యాక్ట్ చేస్తే ఇలాగే ఉంటారండి ఇందాక ప్రోగ్రామ్స్ చాలా రోజుల తర్వాత చేసాడని విజయ్ అన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇవిడేంటంటే మైక్ పట్టుకుంటే ఒకనారి 100 తుపాకులు బట్ నాకు చాలా బుల్లెట్లు తగిలాయి అది ఎవరికి తెలియదు మీరు బుల్లెట్స్ వేస్తుంటారు ఓకే జోక్స్ అపార్ట్ నేను అందరికీ నమస్కారం ఆలీ గారు మనోజ్ గారు వీళ్ళందరూ మంచి స్నేహితులు వాళ్ళందరూ వచ్చారు మా విజయ్ మా బ్రదర్ ఈ ఫంక్షన్కి నన్ను ప్రదీప్ పిలిచాడు ప్రదీప్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు తేజు ఫ్యాన్గా మెగా ఫ్యాన్గా బాగా ఫ్రెండ్ కానీ నేను నీ కోసం రాలా ఈ ఫంక్షన్కి నిజంగా నేను ఈ ఫంక్షన్కి వచ్చి వీళ్ళందరినీ విష్ చేయడానికి కారణం నాకు సుహాస్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్ నేను నిజంగా చెప్పాలి సుహాస్ ఐ లవ్డ్ యువర్ వర్క్ ఇన్ ఫ్యామిలీ డ్రామాలో ఎరక్కొట్టేశాడు చూడని వాళ్ళు చూడండి మళ్ళీ అద్దరిపోతుంది ఆ తర్వాత హిట్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కలర్ ఫోటో సరే దాని గురించి మళ్ళీ చెప్పక్కర్లా ఎంత మంచి యాక్టర్ అంటే నేను ఉప్పు కప్పురమ్మ చూశాను అమెజాన్లో ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అంటే క్లైమాక్స్ అయితే అసలు నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి క్లైమాక్స్లో వాళ్ళ మదర్ బెరియల్ గ్రౌండ్ దగ్గర చెట్టు పాతాడు అక్కడ అందరూ అమ్మా నువ్వు చెట్టు కింద నీడలో నా బర్రీ చేయమన్నావు చెట్టు కింద బర్రీ చేయలేకపోయినమ్మా అందుకనే నిన్ను పాతి పెట్టిన చోటే ఒక మొక్కమ్మ నాటుతున్నానని డైలాగ్ చెప్పాడు నిజంగా హార్ట్ మూవ్ అయిందంటే అంత మంచి యాక్టర్ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ని పలికించే యాక్టర్ సుహాస్ చాలా పెద్ద స్టార్ అవుతాడు సుహాస్ ఎందుకంటే ఇందాక ఆలీ గారు ఇందాక మోయిన్ నేను సుహాస్ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పావు మోయిన్ వెళ్ళిపోయాడా ఉన్నాడా మోయిన్కి సుహాస్ ఇన్స్పిరేషన్ అయితే సుహాస్కి ఆలీ గారు ఇన్స్పిరేషన్ అవ్వాలి
47 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు ఆయన. ఇంకో 10 ఏళ్ళు కొడతాడు ఈ సినిమా నుంచి మొదలుపెట్టి. ఇప్పుడే చెప్పాను, ఫాదర్ క్యారెక్టర్ చేశాడు ఆయన. ఫస్ట్ టైం అనుకుంటాను ఆలీ గారు ఫాదర్ క్యారెక్టర్ చేయడం. ఎంత బాగుందంటే, అంటే ఒకప్పుడు ధర్మవరపు గారు, ఎంఎస్ నారాయణ గారు వీళ్ళందరూ చేసేవాళ్ళు, చాలా గొప్ప, కోట శ్రీనివాసరావు గారు వాళ్ళందరితో పాటు చేస్తూ వాళ్ళందరి తర్వాత కూడా చేయడానికి రెడీ అయిపోయాడు ఆలీ గారు. ఎంత మంచి క్యారెక్టర్ చేస్తున్నాడంటే ఈ సినిమాలో. చాలా గొప్ప ఫాదర్ మళ్ళీ మనకు దొరికాడు. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ రామ్ గారు, డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ అండి ఆయన్ని మీరు కాస్ట్ చేసినందుకు. అండ్ ఐ విష్ రతన్కి చాలామంది ఎనిమిస్ ఉండొచ్చు కానీ రతన్ మ్యూజిక్కి ఎవరు ఉండరు. అలా కాదు, ఎనిమిస్ అంటే ఏంటంటే మీ పాటలు ఎంత ఇష్టమో మీతో పనిచేయడం అంత కష్టమని అందరూ అనుకుంటారు. మీకు తెలుసుగా, ఇప్పటిదాకా అదే చెప్పారుగా. నేను చెప్తున్నా, నేను స్టోరీస్ కాదు, వీ ఆల్సో హ్యావ్ టు. మీరు ఎంత ఇప్పుడు స్పీచ్ ఇచ్చిన తర్వాత మేము అందరం మూవ్ అయిపోయాం. ఒక వ్యక్తి, ఒక మేనేజరు తలుపు తీసి వచ్చి రతన్ ఎవడు ఎప్పుడు తాగుతట్టు కదా, ఆస్ట్రేలియాలో ఉంటట్టు కదా అంటే మన ముందే ఎంత చలించిపోతామో మీరు చెప్పారు. అది ఒక మనిషి లైఫ్ నుంచి ఒక టర్న్ తీసుకోవడానికి, ఒక గొప్ప టర్న్ తీసుకోవడానికి ఈ దెబ్బలే. ఎందుకంటే అన్ని రాళ్లే సార్, ఎన్ని దెబ్బలు పడ్డాయో అంత గొప్ప శిల్పం అవుతుంది. ఇవన్నీ మనకి దెబ్బలే. మీరు చాలా గొప్ప, మీరు రెహమాన్ గారు ఇన్స్పిరేషన్ మీకు. మీరు మళ్ళీ అంత గొప్ప పాటలు ఇస్తున్నారు. మనం అందరం లేకపోయినా మనం చేసినవి ఉంటాయిగా, మీరు ఇంకా ఎంతో కాలం చేస్తూ ఉంటారని విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన గెస్ట్, ఆర్ మూవీ మెంబర్స్ అండ్ మీడియా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నా పేరు మాలవిక మనోజ్. ఐఎమ్ ఫ్రమ్ కేరళ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్. చాలా చాలా హ్యాపీగా ఉంది టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము గారు, బికాస్ ఆఫ్ యూ ఐ కుడ్ డూ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Then I would say Suhas Garu, it was nice working with you. I worked freely. Then our DOP, Mani sir, actually there was only one person the first time I went to set. He was the only person I could talk like he's from my place or something, because we used to talk in Tamil. So it was nice that you were there. I would like to thank our ADs, especially Kalyan, Murli and Pramit. I would thank more Kalyan and Murli because they have helped me a lot with my dialogues. Because of that I could do this film. So thank you so much. గురించి చెప్తుంది, ఒకసారి ముందుకు రావచ్చు, పర్లేదు, డాడీ చూస్తారు మళ్ళీ. Then I would like to thank our producer Harish Garu, because he's such a kind and very sweet person I have met. So thank you so much for coming here once again and thank you. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. అండ్ చాలా చాలా సినిమా చేయాలని మనస్ఫూర్తి. లైక్ నా లైఫ్, నా కెరీర్ స్టార్ట్ అయింది ఒక 10 years పెయిన్ నుంచి. అంటే ఒక MBA కంప్లీట్ చేసుకుని జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండే లైఫ్ని వదిలేసుకొని ఒక ఏడీగా జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఇప్పుడు అంటే ఒక నా పేరు చెప్తే బాగుండు అని ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు అక్కడ, అందరూ స్టేజ్ మీదకి వస్తారు, వాళ్ళలాగా నించొని అరే అని అనుకునే స్టేజ్ నుండి ఇప్పుడు ఇక్కడ ఉన్నా. దానికి ఫస్ట్ థ్యాంక్స్ సుహాస్కి చెప్పాలి నేను. ఎందుకంటే సరే అది లాస్ట్లో చెప్తాను, సుహాస్ గురించి లాస్ట్లో మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కథ స్టార్ట్ అయ్యింది, ఫస్ట్ నేరేషన్ ఇచ్చింది మనీ సార్కి. సుహాస్కి చెప్పిన తర్వాత సార్ ఇలా నేను ఒక స్టోరీ అనుకుంటున్నా, సుహాస్ ఓకే చేశాడు అని చెప్పేసి అన్న తర్వాత అరే చాలా బాగుంది ఇంకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి దగ్గర నుండి స్టార్ట్ అయింది. దాని తర్వాత నరేష్ గారు, దాని తర్వాత హరీష్ గారు ఒక ఫ్రెండ్ ద్వారా, ప్రదీప్ ద్వారా హరీష్ గారిని కలిసేసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జర్నీలో నాకు నెంబర్ ఆఫ్ మెంబర్స్ అండి, అంటే ఒక ఫస్ట్ మూవీ డైరెక్టర్కి ఎంతమంది హెల్ప్ చేయాలో అంతమంది చేశారు. అందులో కొంతమంది అంటే ఒక 10% కూడా స్టేజ్ మీద లేరు, అటువైపు చాలామంది ఉన్నారు, అక్కడ తినే దగ్గర అయితే అక్కడ కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక మూవీకి ఎన్ని కుటుంబాలు బతుకుతాయి ఏంటి అనేది జస్ట్ నేను దగ్గరుండి చూశాను, అందరి కష్టాలు చూశాను. అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ నుంచి ఒక స్టార్ ఆర్టిస్ట్ వరకు
వాళ్ళ పెయిన్ ఏంటి అండ్ ఒక చిన్న టెక్నీషియన్ నుండి పెద్ద టెక్నీషియన్ వరకు వాళ్ళ పెయిన్ ఏంటి అనేది యాజ్ ఎ డైరెక్టర్గా, అంటే ఏడీగా ఉంటే కొన్ని తెలిసేయేమో, బట్ యాజ్ ఎ డైరెక్టర్గా నేను అన్ని దగ్గర ఉండి చూసున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్లు చాలా ఉన్నాయి, 1 by 1 చెప్పుకుంటూ వెళ్తా. ఎవరినన్నా మర్చిపోతే తిట్టుకోకండి, ఇదేదో టెన్షన్లో మర్చిపోయింది తప్ప కావాలని అయితే మర్చిపోయింది కాదు. ఫస్ట్ నా ఏడీ టీం నుండి స్టార్ట్ చేస్తాను. ఒక్కసారి టీం అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రండి ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. చాలా లేట్ అయిపోయింది, నాకు కూడా కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి నుంచుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకి చెప్తాను, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళి, బ్రహ్మిత్, కళ్యాణ్ ఉంటే ఒకసారి దగ్గరుంటే ఒకసారి రండి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్, బాగా కష్టపడ్డారు ఈ సినిమా గురించి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రతన్ సార్కి థ్యాంక్ యూ, మా డిఓపి మణికందన్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ టీం అందరూ నాకు హిట్ 2 మూవీలో పరిచయం అండి. డైరెక్టర్ నాకు కొంచెం ప్రతిరోజు పండుగ అప్పటి నుంచి పరిచయం. హిట్ 2 వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్, డిఓపి అందరూ నాకు ఆల్రెడీ తెలిసిన టీమే. సో వాళ్ళందరూ ఈ మూవీకి వర్క్ చేశారు. అండ్ మాలవిక థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయి చాలా ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి, చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అమ్మాయిని అందరూ లవ్ చేస్తారు సినిమా వచ్చిన తర్వాత. మా ఫ్రెండ్స్లోనే చాలామంది అమ్మాయి మా క్రషరా అని చెప్పారు చాలామంది. అండ్ నాకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన సాత్విక్ అండ్ మోయిన్ థ్యాంక్ యూ, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆలీ సార్కి, అనిత మేడంకి, రవీంద్ర విజయ్కి, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎవరన్నా మర్చిపోతే సారీ అండి. పృథ్వీ సార్కి, అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ మూవీ గురించి చెప్పాలంటే మనకి సింపుల్గా చెప్పేస్తానండి. మనకి కనపడకుండా దేవుడు మనకి ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు అంటారు కదా. సో అలాగా అబ్బాయికి అబ్బాయి లైఫ్లో 2 కనిపించే దేవతలు ఉంటారండి. ఒకరు తల్లి, 2 వైఫ్. సో వాళ్ళిద్దరు హెల్ప్ లేకుండా అసలు ఏ అబ్బాయి సక్సెస్ చూడ్డు. వాళ్ళిద్దరు తల్లి అండ్ వైఫ్ క్యారెక్టర్కి సంబంధించిన ఎమోషన్స్ ఎలా ఉంటుందో ఆ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. సో జూలై 11వ తారీఖున ఓబామా అయ్యోరామా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇన్ని రోజులు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్. మీరందరూ నన్ను ఎంకరేజ్ చేయబట్టే ఈరోజు తమిళ్లో కూడా డెబ్యూ చేస్తున్నాను విలన్గా. ఇంకా ఇలానే ఎంకరేజ్ చేయాలని, ఇంకా చాలా మంచి మంచి న్యూస్లు, చాలా పెద్ద న్యూస్లు ఉన్నాయి, అన్నీ త్వరలో చెప్తాను. అండ్ ఇంకో పని, మీరందరూ మాట్లాడేటప్పుడు నాకు కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. మాలవిక కూడా చెప్పింది ఎక్కువసేపు మాట్లాడద్దని. అండ్ ఒకరి గురించి మా మొయిన్ అని నా ఫ్రెండ్, మొయిన్ ఒకసారి ఇటు రావా, మొయిన్ ఎక్కడున్నా ఒకసారి ఇటు రా. అంతే, ఇదే లాస్ట్ దిగిపోతాను. తిను మొయిన్ అని యాక్టర్ అండి, చాలా మంచి యాక్టర్, చాలా అంటే ఇంకా ఎవరు చూడలేదు, చాలా గొప్ప యాక్టర్. ఇంకా ఇతనికి నీ గురించి చెప్తే నేను ఎందుకు ఎమోషన్ అవుతున్నా. నా సినిమాల్లో మంచి బ్రేక్ వచ్చే రోల్ దానికి ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి. ఒకటి వచ్చింది, ఆయన చేయలేదు. తర్వాత మీరు చూస్తారు ఈ సినిమాలో తన రోల్ ఉంటుంది, బట్ తన స్టామినాకి, తన పొటెన్షియల్ ఉండే రోల్ కాదు ఇందులో. తన పొటెన్షియల్ చూపించే ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఇది గుర్తుపెట్టుకోండి. తను చాలా పెద్ద యాక్టర్, చాలా అంటే చాలా మంచి యాక్టర్. ప్లీజ్ ఎవరైనా డైరెక్టర్స్ చూసేవాళ్ళు, డైరెక్టర్స్ ఎవరైనా ఇతన్ని గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద యాక్టర్ అవుతాడు. నెక్స్ట్ ఇయర్ మీ ఇద్దరం ఒక బ్యాంగ్ కొడతాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉదయవాన మేడం, ఐ లవ్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా చాలా ఇష్టం. అంతకుముందు కూడా ఒక ప్రోగ్రాంలో కలిసినప్పుడు ఫస్ట్ ఆవిడ ఉన్నప్పుడు ఇలా ఉండిపోయాను, అలా ఉండిపోయాను. చాలా ఇష్టం, ఇప్పటి నుంచి చూస్తున్నాం కదా. నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి.